पूरे आर शक्ति केंद्र में रचापंडा हो रहा सर, डिस्ट्रिक्ट टीचर रचापंडा अटेंड कर रहा हूँ। आर कॉन्स्टिट्यूंसी में भी और संकल्प सभा भी मंडल केंद्र में हो रहा है। एक संकल्प सभा हुआ है बालकोंडा में। 300 के ऊपर का जो शक्ति केंद्र है उसमें से अभी तक, मैं थोड़ा तेलुगु में इन लोगों को बोलता हूँ सर, అందరికీ నమస్కారం। ఇది 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, గతంలో ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఎప్పుడో ఇంద్రమ్మ గుడిసెలు కట్టించింది, గుడిసెలకు ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటారు. దాంతోపాటు ఎప్పుడో ఎన్టీ రామారావు ఆ గుడిసెలను తీసి ఏదో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చుకుంటారని చెప్తున్నాం మనం. కానీ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక 2 నిమిషాలు మీకు వివరిస్తానమ్మా. నరేంద్ర మోడీ కేవలం ఆలోచించలేదమ్మా, మన ఇంట్లో తెల్ల బల్బు ఉంటుందమ్మా, ఇంతకుముందు ఎర్ర బల్బు ఉంటుండే, మీ అందరికీ తెలుసు, దాంతో కనబడకపోతుండే. ఇలా తెల్ల బల్బు ఇస్తుంది నరేంద్ర మోడీ, ఇంట్లో సిలిండర్ ఇస్తుంది నరేంద్ర మోడీ, దాని మీద బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ, ఇంట్లో బాత్రూమ్ ఇస్తుంది నరేంద్ర మోడీ, బాత్రూమ్ కు మోరి కడుతుంది నరేంద్ర మోడీ, మోరికి సిమెంట్ రోడ్ వేస్తుంది నరేంద్ర మోడీ, సిమెంట్ రోడ్కి ఈ యొక్క పోల్ కడుతుంది నరేంద్ర మోడీ, ఆ పోలుకు పక్కన నల్లా పెడుతుంది నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ గారు మన నిత్య జీవితంలో ఏవి కావాలో అవన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. మన కోసం పుట్టినోడు దగ్గర దగ్గర 15 సంవత్సరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 11వ ఒక దేశ ప్రధానమంత్రి. సొంత బ్యాంక్ అకౌంట్ లేదమ్మా, సొంత ఇల్లు లేదమ్మా, ఆయన కాస్త అంటే లేదు, ఎవరు లేదు. ఈ దేశ ప్రజలే 100 సంవత్సరాలు దాటిన తల్లి చనిపోతే 2 గంటల్లో దాన సంస్కారం కంప్లీట్ చేసి ఈ దేశమే నా తల్లి నాకు అప్పచెప్పిందని వచ్చాడు. అలాంటి వ్యక్తి ఈ దేశాన్ని నడిపిస్తుంది. మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ 11 ఏళ్ళ నుంచి మిమ్మల్ని ఎన్నడూ కూడా చెప్పలే మేము ఇది ఇస్తున్నామని చెప్పి. ఇవాళ రేషన్ షాప్లకు వెళ్తే మీకు తెలుస్తుందమ్మా, 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ. ఇట్లా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మీరు ఇది వేసిన రోడ్లు కానీ, ఈ పట్టణంలో ఇందూరు పట్టణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 డబ్బులు పెట్టలేదమ్మా. మీ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇవి 2 తప్ప ఒక్కటి కూడా ₹1 డబ్బులు కూడా పెట్టలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడ ఎవరైనా సాయిరామ్ గారు ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే, అక్కడి నుంచి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటే, ఇది రచ్చబండ చర్చా వేదిక. కాబట్టి మీకు నరేంద్ర మోడీ గారి పాలన నచ్చిన ఏంటి? నరేంద్ర మోడీ పాలనలో చాలా మంది చూస్తారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దానివల్ల మన ఉపయోగాలు ఏంటి? ఎవరైనా పెద్దలు కొంతమంది వచ్చి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రిటైర్ ఎంప్లాయీ జగన్ గారు మాట్లాడారు. మరి నరేంద్ర మోడీ భారతదేశ ముద్దు బిడ్డ. మరి దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇంత గర్వంగా జీవిస్తున్నామనంటే అది మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి పుణ్యంతో మనం ఈరోజు మన భారతదేశంలో మనం కాలర్ ఎగిరేసుకొని జీవిస్తున్నాం ఈరోజు. మరి మొన్ననే చూసినట్లయితే పాకిస్తాన్ మీద యుద్ధాన్ని మనం దాన్ని టీవీలల్లో పేపర్లల్లో మీరు అందరు చూసిర్రు, కళ్ళ కట్టినట్టు ఎంతో గర్వంతో మనం కాలర్ ఎగరేసుకునేలాగా మన భారతదేశ పతాకాన్ని ప్రపంచ దేశాలకు ఒక సవాలుగా దాన్ని తీసుకొని మన ముందు ఎంతో గర్వంగా ఆయన మనల్ని పాల్పంచుకునేటట్టు చేస్తున్నారు. మరి ఇప్పుడు దినేష్ అన్న చెప్పినట్టు ప్రతి దాంట్లో మన నిత్య జీవితంలో ఎన్నో అవసరాలకు ప్రతి అవసరాన్ని తీరుస్తున్నది మన మోడీ గారే. మోడీ నుంచి ఈ గంబాలలాగా ఇప్పుడు అన్నగారు చెప్పారు, ప్రతి దాంట్లో అంటే మనకు తెలియని వాళ్ళు సామాన్య ప్రజలకు చాలా మందికి తెలియదు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి, దాన్ని ఏ విధంగా మనకు ఈ ప్రభుత్వాలు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వక్రీకరిస్తూ మనకు దాన్ని చేస్తున్నాయి అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు బియ్యం కానీ ఇతర ఏది తీసుకున్నా దాంట్లో కేంద్ర వాటా చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ అది సామాన్య ప్రజలకు తెలియదు. కేంద్రమే అన్నిటికీ మూలం. ప్రతి దాంట్లో కేంద్రం భాగస్వామ్యమై మన బతుకుల్ని బాగుపరచడానికి మన భారతదేశానికి ఆయన అకట్టుత దీక్షతోని ఆయన ప్రధానమంత్రిగా ఉండట్లనే మనకు ఇంతటి రక్షణ కలుగుతుంది. మరి అటువంటి ప్రధానికి మనం ఏమిచ్చినా మన రుణం తీర్చుకోలేము. మరి
ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు ఏదైనా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే కాదు రాబోయే కాలంలో సుగా మనకు ఆయన్నే ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము. మరి వారి చలవతోనే మనమంతా ఈ భూమి మీద హాయిగా నిద్రపోవచ్చు మనము. కాబట్టి మనమందరము ఇక ముందు మనకు మంచి దక్షత గల మన సూర్యనన్న ఉన్నాడు, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దినేష్ భాయ్, వీళ్ళంతా లక్ష్మీనారాయణ, సాయిరామ్, వీళ్ళంతా దీనికి మనకు రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులకు తోడ్పాటును అందిస్తూ మరి భారతదేశాన్ని ముందంజలో ఉంచడానికి మన ప్రధాని గారికి మనవంతు సహకారంగా ఆయన ఏం అడుగుతలేడు, మన దగ్గరికి వెళ్ళి ఆస్తులు అంతస్తులు ఏం అడుగుతలేదు, ఒక్క ఓటు మాత్రం నాకు ఇవ్వని చెప్పేసి ఆయన గంటా పలంగి చేస్తున్నాడు. మిగతా పార్టీలన్నీ మనకు బిచ్చమేసినట్లు 1000, 2000 అవన్నీ ఇస్తే మనం అమ్ముడిపోయినట్లు కాదు. మనం నిజమైన భారతీయులం అనుకుంటే, మనం భారతదేశ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ పార్టీకి మనము ఓటేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను గడ్డపదంగా చెప్తున్నాను. మరి ముందుగా వాళ్ళు విజయడంక మోగించాలని చెప్పేసి బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. భారత్ మాతాకి కట్టడానికి ముఖ్య కారకులు వారు ఇప్పుడు తెలంగాణ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, మోడీ గారి సంక్షేమ పథకాలు వందలాదిగా ఉన్నాయి, సంస్కరణలు కూడా ఉన్నాయి. సంస్కరణలు అంటే మనం అయోధ్య రామ మందిరం చూసినాం 5,000 నెలల తర్వాత. నేను మా అక్క చెల్లెళ్ళకు ఒకరికి అడుగుతా, ఏదో ఒక్కరన్నా మోడీ గారు మీకు ఏమి ఇచ్చారు, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏం చెప్తున్నారు, ఏమి మీకు లాభమైంది, ఎవరన్నా ఒకటి చెప్పండి. రాండి ఇక్కడ రాండి. అందరికి 0 అకౌంట్లు ఉన్నాయా? 0 అకౌంట్లు ఉన్న చేతులు లేపండి. బ్యాంక్ అకౌంట్ 0. మరి ఉన్నాయి, అందరికి ఉంటాయి. అంతకుముందు ప్రభుత్వం ఇస్తుండేనా? ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,00,000 కండిషన్ ఉంటుండే, డిపాజిట్ చేయాల్సి వస్తుండే. ఎవరికైనా గ్యాస్ సిలిండర్ అంటే ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండరు లేని వాళ్ళకి ఎవరికైనా వస్తే కూడా చేయలేపండి. వచ్చిందా? చెప్పండి. మరి చెప్పండి కదా, మోడీ గారు ఏమి ఇచ్చారండి మహిళలకు అడుగుతుంటే ఏం చెప్తలేరు, చెప్పాలా? ఇది రచ్చబండి అంటే మనం మాట్లాడుకునేది. మోడీ గారు మీకు ఏం లాభం చేసిండ్రు, మీకు ఏం లబ్ధి చేకూర్చిండ్రు, ఇవన్నీ రోడ్లు ఇవన్నీ మీకు తెలియ అంటే ఇవన్నీ చెప్పినంతా కూడా ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది మోడీ గారిది. కానీ మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేసిండు. అంటే మోడీ గారు పేద కుటుంబం నుంచి వచ్చిండు. పేదోళ్లకు ముందు ఆ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, పేదోళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. ఈరోజు ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టించిండు 10 సంవత్సరాలన్నా. కానీ ఇక్కడ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 20 నెలల కాలంలో మన అర్బన్లో ఒకటి రాలేదంటే పైసలు అక్కడికి వచ్చినాయి. 10 ఏళ్లలో 2 లక్షల ఇళ్ళకి వస్తే ఇక్కడ వాళ్ళు వాడుకున్నారు, మనకి ఇయ్యలే. ఈ విధంగా చట్టసభల్లో 33%, చట్టసభలు అంటే రాబోయే అసెంబ్లీలో పార్లమెంట్లో 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. అంటే గత 34 ఏళ్ల నుంచి ఏ పార్టీ ఎలక్షన్ అయినా కానీ ప్రకటిస్తుండే మరి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, ఎవరు చేయలేదు. అంటే రాబోయే తెలంగాణ ఎలక్షన్లో 2028లో జరగబోయే ఎలక్షన్లో 156 సీట్లు పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంట్లో కనీసం 55 నుంచి 60 మహిళలు ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఘనత మహిళలకు ముఖ్యంగా ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టడం జరిగింది, ఇంట్లో కరెంట్ వచ్చింది, ఆయన ద్వారానే హర్ ఘర్ జల్ నల్లా కూడా, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్. కానీ మన దురదృష్టం ఏంటిదంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే మా సోదరుడు చెప్పినట్లు 5 కిలోల బియ్యం రేషన్ బియ్యము మోడీ గారు ఇస్తే 1 కిలోనే ఈ గవర్నమెంట్ ఇస్తున్నది. ఫోటో మాత్రము ఎవరిది పెట్టుకుంటారు, మోడీ గారిది ఉందా? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్.
అది కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి సరిగా ఇవ్వడం లేదు. ఇంకొకటి జగనన్న ముందు కేవలము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే, ఇప్పుడు కులాలకు అతీతంగా అందరు 70 years ప్లస్ వాళ్ళకు హెల్త్ కార్డు ఇస్తా ఉన్నారు. హెల్త్ కార్డు అందరికీ, ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు. ఈ విధంగా మీరు ఇంకా ఉంటే చెప్పండి, మీరు కూడా మోడీ గారు తర్వాత మరి అన్నీ కూడా చెప్తారు. సంక్షేమ పథకాలు ఏమేంటి అద్భుతంగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా, ఇలా పైసలు జేబులో లేకున్నా కానీ మనం ఖాళీ మన కార్డు ఉంటే పే ఇండియా పేతో చేస్తున్నాం. రూపాయి అంటే ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో. ఇవాళ మనం కుంభమేళ పోయినాం, రైల్వే టికెట్లు దొరకాలి అప్పటికప్పుడు అనుకుంటే, ఫ్లైట్ టికెట్లు లేవు, 30-40 వేల రూపాయల టికెట్ పోదామంటే. ఇవాళ రాత్రికి అనుకున్నాం, పొద్దుగాలు వెళ్ళాం, 15 గంటలల్లో కుంభమేళ చేరినాం. ఎక్కడన్నా కానీ 10 కిలోమీటర్ల రోడ్ కచ్చలేదు. అది ఈ 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో సంక్షేమ పథకాలలో ఇదొక్కటి. రైల్వేలు ఇవాళ 56 కోట్లతోటి నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఆలోచించలేదు రైల్వేస్ అభివృద్ధి చెందాలని. అదే మీరు ఏదైనా ఉంటే చెప్పండి, తర్వాత ఇంకా చెప్తారు. చంద్రశేఖర్ గారు మిగతా మొత్తం వివరిస్తారు కొన్ని విషయాలు. रमेश नौकर जपाला बैरक का सभा बहुत बड़ा बैरक यहाँ बाजू में हुआ था. ये हजारों लोग, ये गांव की, ये पूरा इंदौर डिस्ट्रिक्ट में जितने भी 40 डिविजन्स, 2 ही पार्टी है सर यहाँ पे. एक उधर 18 डिविजन्स में MIM पार्टी, बाकी का 42 डिवीजन में बीजेपी पार्टी. बाकी का कोई पार्टी यहाँ पे नहीं है, 1-2 ही पार्टी का यहाँ पे चलता है. और ये लोग सब लोगों को मालूम है, क्योंकि भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी जो काम कर रहे हैं, जो गरीबों के लिए काम कर रहे हैं, यहाँ पे भी ये निजामाबाद अर्बन में जितने भी काम हो रहा है, अमृत स्कीम में लगभग 100 करोड़ के ऊपर का स्कीम है, पूरा सेंट्रल गवर्नमेंट का है. हर स्कीम में सेंट्रल गवर्नमेंट स्कीम है. इसीलिए आज आप यहाँ पे आके ये रक्षाबंधन कार्यक्रम में इन लोगों को जो हमारा को भाग्य मिला आपसे मिलने का, हम लोग धन्यवाद करते हुए आप उनसे 2 विषय पे चर्चा करिए बोल के मेरा रिक्वेस्ट है सर. माता की जय, भारत माता की जय. काफी देर से बैठे हैं आप लोग. मैं क्षमा चाहूँगा, मुझे तेलुगु नहीं आती है, हिंदी में ही बोलूँगा. और जिनको समझ में नहीं है वो बगल वाले से समझना है जिसको आती है. हमारे जिले के अध्यक्ष श्रीमान दिनेश जी, आप सबकी जनता की सेवा में लगे रहने वाले, गरीबों के सेवा में लगे रहने वाले लोकप्रिय नेता और निजामाबाद से विधायक माननीय धनपाल सुंदराट जी, आदरणीय लक्ष्मी नारायण जी, राजू जी, नागोला लक्ष्मी नारायण जी, बहन श्रावंती रेड्डी जी, बहन पार्वती जी, साई राम जी, संतोष जी, आनंद राव जी, उपस्थित मीडिया के बंधु, सभी मेरे सम्मुख उपस्थित, मंच और मंच के सम्मुख उपस्थित सभी बहनों और भाइयों, माननीय धनपाल जी ने और दिनेश आचार्य जी ने आप सभी को 11 साल मोदी सरकार की कुछ बातें बताई हैं. आज तक ऐसी कोई सरकार हुई है जो अपनी सरकार का रिपोर्ट कार्ड रखा हो. 10 साल यहाँ BRS ने सरकार चलाई थी, अपना रिपोर्ट कार्ड दिया आपको? बताइए, कोई रिपोर्ट कार्ड दिया? उसके पहले यहाँ कांग्रेस की सरकारें रही. कांग्रेस की सरकारों ने कभी रिपोर्ट कार्ड दिया? लगभग
60 साल तक कांग्रेस और उनके परिवार की सरकारें रही केंद्र में। उन्होंने अपना कभी काम का रिपोर्ट कार्ड दिया किसी को? नहीं दिया। आज भारतीय जनता पार्टी की ये रक्षाबंधन जो प्रोग्राम है गौतम नगर में, आज हम नरेंद्र भाई के 11 साल के काम काजों का एक रिपोर्ट कार्ड आपको देने के लिए आए। लेकिन 2014 के पहले भी हमको जाना चाहिए। 2014 उस समय की स्थिति कैसी थी? देश में पॉलिसी पैरालिसिस था, कहीं विस्फोट होता था, कहीं दंगे होते थे, रेलवे स्टेशन में एक आवाज आती थी लावारिस वस्तु को ना छुए, सीमाओं पर कभी सैनिक मरते थे, अंतरराष्ट्रीय स्तर पर हमारा स्वाभिमान गिर रहा था, कहीं नदी के नाम से विवाद, कहीं भाषा के नाम से विवाद, कहीं बोडो, कहीं नगा, कहीं कुकी, कहीं नक्सलाइट, कहीं आतंकवाद, कहीं आलिया, मालिया, जमालिया, रफालिया, ये कुछ भी करते थे। कहीं दुर्गा यात्रा निकल रही हो, गणेश पूजा हो रही हो तो भी होता था, गड़बड़ होती थी। उस समय भ्रष्टाचार और घोटाले ही घोटाले हमने सुने होंगे। आपको अगर किसी को याद हो तो अकेले 10 साल की कांग्रेस की 2014 की पहली सरकार में 12 लाख करोड़ के घोटाले हुए थे। कितने लाख करोड़ के घोटाले हुए थे? 12 लाख करोड़। जोर से बोलिए, कितने लाख करोड़? 12 लाख करोड़। जमीन में भी कोयला घोटाला हुआ, हवा भी खा गए, 2G घोटाला हुआ था, ध्यान होगा सबको। कभी कॉमनवेल्थ गेम का घोटाला हुआ, कभी बोफोर्स के नाम से घोटाला हुआ। नेशनल हेराल्ड के घोटाले में तो कांग्रेस के परिवार के सब लोग जमानत पर हैं। कभी नारे लगते थे, भारत तेरे टुकड़े होंगे इंशाल्लाह इंशाल्लाह, ऐसे नारे लगते थे, हमको ध्यान होगा। वो नारे लगाते थे कि कश्मीर की आजादी पर देश की बर्बादी तक जंग रहेगी जारी, ऐसे नारे लगाते थे। 2014 के बाद आप सभी ने, जिन्होंने गुजरात को मॉडल राज्य बनाया था, ऐसे श्री नरेंद्र मोदी जी को देश का प्रधानमंत्री बनाया। और आज अगर हम कहें कि 11 साल में आज हम दुनिया की चौथी इकोनॉमी है, आज हम दुनिया के ताकतवर देश है, तो इसके लिए नरेंद्र भाई मोदी का अभिनंदन करना चाहिए। उस समय मुद्दे दूसरे होते थे, 2014 के बाद मुद्दे बदल गए। आपको लगे कि मोदी जी ने 11 साल में कौन कौन से काम किए, तो हमने कभी नहीं देखा होगा कि किसी पीएम ने झाड़ू उठाया। देश की गंदगी समाप्त के लिए जब पीएम ने झाड़ू उठाया तो सीएम ने झाड़ू उठाया, फिर डीएम ने झाड़ू उठाया और गंदगी मुक्त भारत का संकल्प पूरा होने लगा। आज मैं अगर आपके सामने एक छोटा रिपोर्ट कार्ड रखूं, तो आज अभी सुंदरनाथ जी कह रहे थे 81 करोड़ लोगों को मुफ्त राशन कौन दे रहा है? जोर से बोलना, मोदी जी दे रहे हैं। कौन दे रहा है? जोर से बोलिए, कौन दे रहा है? 4 करोड़ गरीब लोगों को पक्के मकान देश के अंदर किसने दिए? किसने दिए? 15 करोड़ से ज्यादा गरीब परिवारों को नल से जल किसने पहुंचाया? 51 करोड़ लोगों को प्रधानमंत्री सुरक्षा बीमा से किसने जोड़ा? आपको लगे तो जोर से बोला करो, तालियां भी बजा दिया करो। स्वनिधि योजना के अंतर्गत 68 लाख रेहड़ी पटरी, कोई चाय, कोई फूल माला बनाने वालों के लिए 68 लाख लोगों को ऋण किसने दिया? मोदी जी ने दिया, बिना जमानत का ऋण दिया। मैं अगर कहूं कि देश के अंदर
किसानों को किसान सम्मान निधि कौन दे रहा है? मोदी जी दे रहे हैं। बहुत सारी चीजें मेरे पास अभी है, बताने के लिए है, लेकिन 5 बातें हम सबको पता रहे। वो 5 बातें कौन सी है? तो पहली बात है जो सबसे इंपॉर्टेंट है, हो सकता है आपको पसंद ना हो, मैं इसलिए कह रहा हूं कि मैंने तेलंगाना में उस चीज की फीलिंग की, लेकिन आप पसंद कर रहे हैं, आपकी पीढ़ियों के लिए आप पसंद कर रहे हैं। और वो सबसे बड़ी बात है कि मोदी जी ने 11 साल में सबसे ईमानदार और निर्णायक सरकार दी, इसलिए मोदी जी का अभिनंदन कर रहा हूं। मैं यहाँ बैठे हुए सबको चुनौती देकर कहता हूं कि 11 साल में नरेंद्र भाई मोदी और उनकी सरकार पर एक भ्रष्टाचार का आरोप आप लगा सकते हैं क्या? एक भ्रष्टाचार का आरोप लगा सकते हैं क्या? जोर से हाथ उठाकर बोलिए, लगा सकते हैं क्या? आपको फिर कैसी सरकार चाहिए? ईमानदार सरकार चाहिए कि भ्रष्टाचारी सरकार चाहिए? जोर से बोलो, कैसी चाहिए? आज बीआरएस के लोगों में परिवार एंड लिमिटेड कंपनी में झगड़ा किस बात का हो रहा है? किस बात का पैसा हो रहा है? झगड़ा हो रहा है वहां पैसे के कारण। मोदी जी ने ईमानदार सरकार दी, कितने सारे निर्णय किए जिसकी हम कल्पना नहीं कर सकते, और इसलिए निर्णय भी कैसे कैसे हुए हैं आप भी नहीं सोच सकते हैं जी। आपको ध्यान होगा, पहले आपको अपनी मार्कशीट अटेस्ट कराने के लिए किसी गस्टेड ऑफिसर के पास जाना पड़ता था कि नहीं? अब जाना पड़ता है क्या? नहीं जाना पड़ता। ऐसे कम से कम 1,500 निर्णय जो देश के हित में नहीं थे, जनता के हित में नहीं थे, जो गरीब के कल्याण में थे, वो किसने किए? मोदी जी ने किए। इसलिए पहला है ईमानदार और निर्णायक सरकार। दूसरा है बेसिक इंफ्रास्ट्रक्चर। हमारे देश के अंदर सड़कों की हालत कैसी थी? रोड कनेक्टिविटी, एयर कनेक्टिविटी, फाइबर कनेक्टिविटी, स्पेस टेक्नोलॉजी, डिफेंस टेक्नोलॉजी, मैं अगर कहूं तो देश में आईआईटी के भी काम निर्धारित नहीं थे। देश के 9 रत्न थे, उनके भी काम का ठीक से डिस्ट्रीब्यूशन नहीं था। और इसलिए 100 साल के ताकतवर हिंदुस्तान की आधारशिला किसने रख दी है? मोदी जी ने रख दी है। आपको दिखने लगा है, देश भर के अंदर दिखने लगा है बेसिक इंफ्रास्ट्रक्चर। एक तीसरी बात है सबसे ज्यादा गरीब कल्याण। सबसे ज्यादा गरीब कल्याण किसने किया? बताओ, घर किसके पास नहीं था? घर किसके पास नहीं था? टॉयलेट किसके पास नहीं था? जनधन अकाउंट किसका नहीं खुला था? शुद्ध पेयजल किसको नहीं मिलता था? हर घर में टॉयलेट किसके पास नहीं था? गैस चूल्हा किसके पास नहीं था? आपको ध्यान होगा कि आपकी आंखों के सामने 2014 के पहले लोग डिब्बा लेकर के टॉयलेट के लिए सड़कों के किनारे जाते थे। बताओ किसको किसको याद है? हमारी माँ, बहन, बेटी को बीमारी हो जाती थी क्योंकि अंधेरे की प्रतीक्षा करनी पड़ती थी उसको। आज आपको पूरे देश में कहीं दिखाई पड़ता है? और इसलिए हर व्यक्ति का जनधन अकाउंट। आप पैसा कहाँ रखते थे पहले? ध्यान है किसी को अपना पैसा कहाँ रखते थे? आप मुझे मत बताओ, लेकिन ये पता था कि कोई राइस के डब्बे में रखता था, कोई लकड़ी में रखता था, कोई छुपा के रखता था। केवल धनपाल जी जैसे लोग बैंक में रखते थे। आप कुछ प्रमुख लोग जैसे बैंक में रखते होंगे जो सामने लोग बैठे हैं, लेकिन देश के 54 करोड़ लोगों का बैंक अकाउंट नहीं था। आज लगभग उसमें 98% लोगों का बैंक अकाउंट हो गया। ये मोदी जी की देन है। लोग भ्रष्टाचार करते थे उसके कारण। हर घर तक टॉयलेट, हर घर तक गैस चूल्हा। किसने किसने अपने घर में अपनी माँ, दादी को चूल्हे में रोटी पकाते हुए देखा? ध्यान है किसी को? आपको अच्छा खाना देने के चक्कर में उसकी आंखों में आंसू आते थे। आज ऐसा कोई घर है जिसके घर में गैस चूल्हा ना हो?
हर घर तक गैस चूल्हा किसने पहुंचाया? किसने पहुंचाया? बोलो, जोर से बोलो, किसने पहुंचाया? बहनों को धुएं से निजात किसने दिलाई? इस बात को समझने की आवश्यकता है। इसलिए सर्वाधिक गरीब कल्याण किसने किया? मोदी जी ने किया। एक चौथी बात है, वो है सुरक्षित हिंदुस्तान। आज दुनिया के हम सबसे सुरक्षित देश है। हमारे पड़ोस में पाकिस्तान की स्थिति कैसी है? अफगानिस्तान की स्थिति क्या हो गई? हमारी आंखों के सामने बांग्लादेश कैसा हो गया? श्रीलंका और नेपाल के अंदर डेमोक्रेसी खत्म हो गई। दुनिया के आसपास के 10-15 देशों में और हो गई। अभी कुछ लाइन में लगे हैं, थोड़ा बहुत जो बच रहा है उसको अमेरिका भी ठिकाने लगा रहा है। आज हम दुनिया के सुरक्षित देश है। आपने 11 साल में देखा होगा 233 डिस्ट्रिक्ट में नक्सलाइट था। आज देश से नक्सलाइट समाप्त हो गया। 2-4 जिलों में केवल सांसें ले रहा है। ये किसकी देन है? ये मोदी जी की देन है। आप पहले रेलवे स्टेशन में आवाज सुनते थे, कोई लावारिस वस्तु को ना छुए, कहीं सुनाई पड़ती है? आप कभी विस्फोट देखते थे? रोज विस्फोट होते थे ना? आपने केवल 3 घटनाएं सुनी होंगी, उरी की, पुलवामा की और हमारी आंखों के सामने अभी पहलगाम की। पहली घटना हुई, भारत ने सर्जिकल स्ट्राइक किया और पाकिस्तान को घुस करके मारा, क्योंकि नरेंद्र मोदी का हिंदुस्तान था। दूसरी घटना हुई, हमने हनुमान जी की तरह छलांग लगाकर ऊपर से एयर स्ट्राइक किया, पाकिस्तान को घुस करके मारा, क्योंकि मोदी का हिंदुस्तान था। और तीसरी घटना हुई जिसमें हमारे भाइयों को मारा, बहनों का सिंदूर उजाड़ा, ऑपरेशन सिंदूर करके पाकिस्तान को 50 साल पीछे कर दिया। ये ऑपरेशन सिंदूर भावना से जुड़ा हुआ विषय था। हम सभी को यह घटना पता है। एक सुरक्षित हिंदुस्तान, हम डिफेंस टेक्नोलॉजी में अपनी चीजें दे रहे हैं। आज स्पेस टेक्नोलॉजी में आज हम अपनी चीजें दे रहे हैं। हमने 75 साल बाद स्वदेशी तोप बनाई, दिल्ली की सड़क पर दौड़ाई। हमने प्रचंड हेलीकॉप्टर, दुनिया का सबसे अच्छा हेलीकॉप्टर, लड़ाकू हेलीकॉप्टर हमने बनाया। हमने 20,000 करोड़ का नौसेना का विक्रांत बनाया। आपको जानकर आश्चर्य होगा कि 2014 के पहले से अगर हम देखें तो 2014 के बाद 34 गुना हमने रक्षा, जो हमारा बजट था उसमें वृद्धि हुई है। आप कल्पना से परे है। आज हम दुनिया की सबसे ताकतवर सेना है और हम सबसे सुरक्षित हिंदुस्तान है। आज आपको झगड़े नहीं सुनाई पड़ते होंगे। कहीं कावेरी विवाद होता था, कहीं नदी विवाद होता था, कहीं बोडो, कहीं नगा, क्योंकि रोज झगड़े होते थे देश भर के अंदर। कहीं जाति के नाम से हिंसा होती थी, कहीं कोई भी हिंसा करता था, कुछ भी होता था हमारे देश के अंदर। यहाँ से गणेश मूर्ति मत निकालो, यहाँ से दुर्गा मूर्ति मत निकालो, केवल इफ्तार पार्टी करो, भारत माता की जय जय बोलोगे तो गड़बड़ हो जाएगी, वंदे मातरम बोलो तो गड़बड़ हो जाएगी, तिरंगे की बात करोगे तो गड़बड़ हो जाएगी, रामलला की बात करोगे तो गड़बड़ हो जाएगी, सांप्रदायिक बात है। ये सब बातें खत्म हो गई। एक अच्छे मार्ग पर देश चल रहा है। उसका कारण है मोदी है तो मुमकिन है, मोदी है तो ये सुरक्षित देश। और एक 5वीं बात है हमारा सांस्कृतिक पुनरुत्थान। हमारी सांस्कृतिक पुनरुत्थान क्या है? यहाँ बैठे हुए लोगों की एक पहचान है, हमारे कुल से होगी, हमारे गोत्र से होगी, हमारे स्थान से होगी। ये हमारी पहचान, ये हमारी विरासत है। ये सांस्कृतिक पहचान क्या है? मोदी जी ने आने के बाद बात की, हम गंगा को निर्मल करेंगे, हम गोदावरी को अविरल करेंगे, हम कृष्णा के प्रवाह को आगे बढ़ाएंगे, हम देश की नदियों को निर्मल करेंगे। ये कोई बात करता था क्या? आपको जानकर आश्चर्य होगा, कांग्रेस के 60 साल के शासन में केवल 13 मूर्तियां हिंदुस्तान में आई हैं जो चोरी गई थी। मोदी जी के शासन काल में 612 मूर्तियां हिंदुस्तान आई जो चोरी गई थी। मोदी जी कनाडा गए, उन्होंने कहा भाई ये मूर्ति क्या नाम है? बहुत ढूंढने के बाद उन्होंने कहा इसका नाम अन्नपूर्णा है। तो उन्होंने कहा अन्नपूर्णा तो कनाडा में होता नहीं है, हमारे इंदौर में होता है, निजामाबाद में होता है, यहां पर होता है। पता चला, खोजबीन जारी हुई,
मोदी जी वाराणसी सांसद हैं, तो पता चला आधे घंटे प्रधानमंत्री जी वहीं बैठे। 106 साल पहले वाराणसी के बाबा विश्वनाथ मंदिर से मां अन्नपूर्णा की जो मूर्ति चोरी हुई थी वही मोदी जी के सामने रखी थी। मोदी जी ने कहा कि हमारी अन्नपूर्णा वापस करो। जब माता अन्नपूर्णा वहां से आकर के दिल्ली एयरपोर्ट में आई तो वहां के मुख्यमंत्री योगी आदित्यनाथ सहित हमारे प्रमुख नेता माता अन्नपूर्णा का स्वागत करते हुए आज वो मूर्ति काशी विश्वनाथ मंदिर में स्थापित है। इसको कहते हैं सांस्कृतिक पुनरुत्थान। दुनिया में योग पहुंच रहा है। केवल योग कपालभाति नहीं है, कृष्णम वंदे जगत गुरु का उद्घोष पहुंच रहा है। और इसलिए सांस्कृतिक पुनरुत्थान क्या है? आज उज्जैन में जाएंगे तो महाकाल का कॉरिडोर बन गया। आज काशी में जाएंगे, काशी विश्वनाथ का कॉरिडोर बन गया। दुनिया के 45 देशों में मंदिरों का विकास हो रहा है। भला कोई ऐसा व्यक्ति हो, हमारे देश में हम हिंदू धर्म की बात करते थे तो लोग कहते थे सांप्रदायिक, फालतू की बात मत करो। कहते थे कि नहीं कहते थे? मोदी जी ने मुस्लिम देश में जमीन मांगी, मुस्लिम जमीन भी मुस्लिम देश में मांगी, पंचदेव का मंदिर भी बन गया और उद्घाटन भी मोदी जी ने किया। इससे बड़ी बात क्या हो सकती है हमारे सांस्कृतिक पुनरुत्थान की? और इसलिए ये 5 बातें जनता में हम बताएं। आज रक्षाबंधन में मैं यही अपील करता हूं कि 11 साल में एक ताकतवर हिंदुस्तान नरेंद्र भाई ने खड़ा किया है। 5 संकल्प लेकर के जाएं, जिसको मोदी जी कहते हैं कि जब हम 2047 का भारत होंगे तो हम भी कुपोषण मुक्त भारत हो, हम भी टीबी मुक्त भारत हो, हम भी गंदगी मुक्त भारत हो, हम भी गरीबी से मुक्त भारत हो। इन संकल्पों के साथ हम जुड़े, भेदभाव और बाकी जातीयता से हम मुक्त भारत हो। इसको ध्यान में लेकर मोदी जी ने जो 5 संकल्प हमारे सामने कहे जब हम आजादी के 100 साल होंगे। पहला है विकसित भारत का संकल्प। अभी विकसित भारत का संकल्प होगा तो दिनेश जी या सूर्यनारायण जी हमको दोहराएंगे। ये विकसित भारत का संकल्प क्या है? यहाँ बैठे हुए सभी प्रबुद्ध लोग हैं, माताएं बहनें हैं, बेटियां हैं। हम बहुत दिनों से सुनते आ रहे हैं, मैं भी जब पढ़ता था विकासशील देश, विकासशील देश। कब तक हम विकासशील देश रहेंगे? आज दुनिया के हम 140 करोड़ हम देशवासी हैं। आज हम चौथी इकोनॉमी है, सबसे ताकतवर सेना है। हम स्पेस टेक्नोलॉजी में साउथ पोल पर हमने शिव शक्ति अपना पॉइंट बना दिया। आज दुनिया हमसे डॉक्टर, इंजीनियर, बिजनेस मांग रही है। आज हम हर चीजों का प्रोडक्ट वहां बेच रहे हैं, दुनिया भर में बेच रहे हैं। और इसलिए विकसित भारत का संकल्प, ये पहला संकल्प हमारे साथ जुड़े। दूसरा है अपनी विरासत पर गर्व। हमको अपनी विरासत पर गर्व चाहिए। हमारी परिवार परंपरा हो, हमारे त्योहार हो, होली दिवाली हो, हमारे उत्सव हो, हमारे कुंभ हो, हमारे मंदिर हो। नहीं लिखा, किसने इलाहाबाद कर दिया भाई? अयोध्या का नाम कभी भी फैजाबाद नहीं था, कैसे फैजाबाद लिख गया वहां पर? बंधुओं, 75 साल हो गए। दिल्ली में जो राजपथ था जिसमें वो घूमते थे राजा रानी, उसका नाम राजपथ था। मोदी जी के पीएम बनने के बाद उसका नाम कर्तव्य पथ हो गया। इसको कहते हैं गुलामी के हरण से मुक्ति। मोदी जी जिस मकान में, आवास में रहते हैं, उसका रास्ते का नाम था 7 RCR। मोदी जी के जाने के बाद उसका नाम हो गया लोक कल्याण मार्ग। इसको कहते हैं गुलामी के हरण से मुक्ति। राष्ट्रपति भवन में अभी भी मुगल गार्डन था। मुगल कब चले गए? मुगल आए, पठान आए, ईरानी आए, सूडानी आए, फ्रेंच आए, पुर्तगाली आए, अंग्रेज आए, सब चले गए, लेकिन मुगल गार्डन नहीं गया। मोदी जी प्रधानमंत्री बनकर आए, आज वो मुगल गार्डन हट करके अमृत उद्यान हो गया। ये है गुलामी के हरण से मुक्ति। रानी विक्टोरिया कब चली गई, लेकिन दिल्ली के उस मार्ग पर जो राष्ट्रपति भवन की ओर जाता है, वहां विक्टोरिया की मूर्ति लगी थी। 75 साल के बाद भी मोदी जी ने विक्टोरिया की मूर्ति हटाकर महान देशभक्त सुभाष चंद्र बोस की मूर्ति वहां लगा दी। ये है गुलामी के हर अंश से मुक्ति। आप अपने मस्तिष्क से भी गुलामी की चीजें निकाल दीजिए। स्वर्णिम भारत का सुनहरा अवसर हमारे सामने है। थकिए, रुकिए, डरिए, भागिए मत। आगे हमारा समय है, भारत का समय है, हिंदुस्तान की सदी है। इसको ध्यान में लेकर चलिए।
इसलिए गुलामी के हर अंश से मुक्ति एक तीसरी बात है। एक चौथी बात है एकजुट भारत। छोटे छोटे बातों पर घबराइए मत। कोरोना आया, हम एकजुट रहे। कभी हमारे देश में आपदा आई, हम एकजुट रहे। बाढ़ हो, अकाल हो, भूकंप हो, कठिनाइयां हो, हम सब मिलकर के एक परिवार है। ये 140 करोड़ देशवासियों का परिवार है। कोई छोटा नहीं, बड़ा नहीं, गरीब नहीं, अनपढ़ नहीं, अज्ञानी नहीं, कमजोर नहीं, छूत नहीं, जाति की बात नहीं। इस एकजुटता के साथ हमने भारत को महान बना सकते हैं। इसलिए एकजुटता के साथ ये चौथा संकल्प है। एक पांचवा संकल्प है, नागरिक कर्तव्य की हमारे अंदर भी भावना चाहिए। ये बिजली हमको दूसरे के लिए भी बचानी है, पक्षी भी बचाना है, बेटियों की सुरक्षा भी करनी है, माताओं और बुजुर्गों का सम्मान भी रखना है, ट्रैफिक में व्यवस्था है उसका भी पालन करना है, संविधान ने जो हमको आज्ञा दी उसका भी पालन करना है। हमारे कर्तव्य है, उन कर्तव्यों के लिए हमारा उत्तरदायित्व है। इसलिए 5 संकल्प और 5 बातें मोदी जी के 11 साल के विकास की, सेवा, सुशासन, गरीब कल्याण की, गुड गवर्नेंस कोई नहीं दे सकता। इसलिए यहाँ बैठे हुए लोगों से मैं आग्रह करता हूँ, आह्वान करता हूँ कि मोदी जी पर विश्वास करें, भाजपा पर विश्वास करें। तेलंगाना का ये दिखने लगा है, लोग बोलने लगे हैं कि भाई 10 साल बहुत लूटपाट हुई है, बहुत लूटपाट हुई है। क्योंकि दोनों ही पार्टियां, कांग्रेस और बीआरएस, दोनों ही विकास विरोधी हैं, दोनों ही भ्रष्टाचारी पार्टियां हैं, दोनों ही एंटी हिंदू पार्टियां हैं। मैं आपसे पूछता हूं, मुझे एक ने पूछा, साहब कुंभ के मेले में बीआरएस के लोग क्यों नहीं गए नहाने के लिए? साहब वो राम जन्मभूमि के लिए उन्होंने चंदा क्यों नहीं दिया? मुझे तो ये बात पता नहीं है, मगर वो इसलिए नहीं गए कि जो 8-10%, 11% जो MIM से जुड़ा हुआ वोट रहता है, फिर वो उनको नहीं मिलेगा। और इसलिए इस बातों को हमने ध्यान रखना है। वो दोनों ही दल किसान विरोधी हैं, गरीब विरोधी हैं, तेलंगाना का विकास नहीं कर सकते। तेलंगाना का विकास अगर कोई करेगा तो भारतीय जनता पार्टी नरेंद्र मोदी के नेतृत्व में ही करेगी, इसको ध्यान रखना है। और आगे वो दिखने लगा है। 29 जून को यहाँ पर राजनीति के चाणक्य, कुशल राजनेता और पूर्व राष्ट्रीय अध्यक्ष बीजेपी के, देश के गृह मंत्री माननीय अमित शाह जी आ रहे हैं। किस लिए आ रहे हैं? कभी नहीं सरकारों ने सोचा यहाँ कांग्रेस की सरकार रही, हल्दी बोर्ड का गठन हुआ। आज लगभग 50,000 एकड़ जमीन में, लगभग मुझे जो आइडिया है, इसके निजामाबाद के आसपास हल्दी बोते हैं किसान। हमने कभी उसके मूल्य के बारे में नहीं सोचा। कांग्रेस ने तो उसका विरोध किया लगातार। हल्दी बोर्ड का गठन भी हुआ, हल्दी बोर्ड का मुख्यालय भी निजामाबाद होगा। देश भर का किसान निजामाबाद को समझ जाएगा। जितनी पहचान हैदराबाद की होगी, उतनी ही पहचान निजामाबाद की होगी। हमारे लिए गौरव की बात होगी। इसलिए 29 जून को देश के गृह मंत्री यहाँ पर पॉलिटेक्निक में पधार रहे हैं। आप दोपहर में सब लोग हर घर से निकलकर उनका अभिनंदन के लिए आइए। उस किसान महासम्मेलन में हम भी किसानों को अपना सैल्यूट दें, मोदी जी को अपना सैल्यूट दें, अमित शाह जी को अपना सैल्यूट दें। इसके लिए मैं आपको अभिनंदन करता हूं। मैं कुछ नारे यहां से देता हूं। दोनों हाथ खड़े करके मेरे साथ आपने भारत माता की जय बोलना। भारत माता की जय, भारत माता की जय, भारत माता की। बहुत बहुत धन्यवाद सबको।